హాయ్ అండి. మహానాడు అయితే చాలా అట్టహాసంగా అయితే జరుగుతూ ఉంది కడపలో. ఎందుకంటే తెలిసిందే, కడపలో ఎందుకు పెట్టారంటే తెలిసిందే కదా. కడపలో 10 సీట్లు ఉంటే 10 సీట్లు 7 సీట్లు గెలవడం చూసాం. ఆ ఉత్సాహంతో అయితే ఆ మిగిలిన 3 సీట్లు కూడా ఆక్యుపై చేస్తామని చెప్పుకొచ్చారు. తెలిసిందే, పులివెందుల సీట్ ఒకటి ఉంది కదా, జగన్మోహన్ పోటీ చేస్తారు. అది కూడా మేము నెక్స్ట్ టైంలో కొట్టేస్తామని చెప్పుకొచ్చారు. సరే, ఏదేమైనప్పటికైతే ప్రస్తుతానికైతే నాకు తెలిసి మహానాడులో ఎక్కువగా వాళ్ళు ప్రచారం ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, అలానే ఎవరైతే అంతకుముందు కొంచెం ఓవర్గా మాట్లాడారో కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా గురించి కావచ్చు, వీళ్ళ గురించి ఎక్కువ టార్గెట్ చేసి అయితే మాట్లాడడం చూసాం మనం. అయితే కొంతమంది నాయకులు అయితే ఇంకా మన లోకేష్ గారు అయితే ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. రెడ్ బుక్ స్టార్టింగ్లో ఎగతాళి చేశారు. రాసి ఎక్కడ పెట్టుకుంటావు అనేది అప్పుడు అన్నారు కదా కొంతమంది. ఆ పేర్లు రాసి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకొని కొంతమంది పేరు నాని లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడడం చూసాం మనం అయితే రెడ్ బుక్ గురించి. దాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, అలానే ఏదైతే వాళ్ళ పెదనాన్న అనుకుంటాను, బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోవడంపై అదైతే దానిపైన అయితే చంద్రబాబు నాయుడే స్పందించడం చూసాం మనమైతే. ఒకప్పుడు స్టార్టింగ్లో హార్ట్ అటాక్ అన్నారు, ఆ తర్వాత గొడ్డలిపోట్లు మెదడు బయటకు వచ్చేలాగా చంపడం చూసాం మనమైతే. ఇలా అయితే ఆయన క్వశ్చన్ చేశారు, అలానే విమర్శించారు. అలానే అప్పుడు స్టార్టింగ్లో నాపైన బురద జల్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి నాపైన చేశాడు, వివేకానంద రెడ్డి కేసు నా మీదకి తీసుకెళ్లాలని అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు. స్టార్టింగ్లో నేను కూడా నమ్మాను, వివేకానంద రెడ్డి నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయాడు, నేను కూడా స్టార్టింగ్లో నమ్మాను. దాని తర్వాత వాళ్ళు ఆసాక్షి పేపర్లో కావచ్చు, లేకుంటే వాళ్ళ టీవీలో కావచ్చు, తర్వాత మళ్ళీ ఇలా రావడం అనేది చూసాం. ఓవరాల్గా అయితే సినారియో ఇలా జరిగిందని అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అలానే కడప ప్రజలకి మళ్ళీ నిజం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆల్రెడీ అందరూ తెలిసిందే కదా, అది ఇప్పుడు జరిగిపోయింది. వాళ్ళు వీళ్ళ హయాంలో జరిగింది అనుకుంటారు. 2014 వాళ్ళు గెలిచిన తర్వాత 2019 ముందు, కొంచెం ఎలక్షన్కి ముందు 3-4 నెలల ముందు జరిగింది అనుకుంటే ఈ హత్య అనేది. అప్పుడే అందరూ తెలిసిపోయింది ఏం జరిగింది ఏంటనేది. సరే, ఏదేమైనప్పటికైతే ఎక్కువగా మహానాడులు అయితే ఎక్కువగా కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీని కావచ్చు ఎక్కువగా విమర్శించుకుంటూ వచ్చారు. అలానే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని చెప్పుకుంటూ వచ్చారు. అలానే వాళ్ళ మహానాడులు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి సంబంధించి ఒక 6 సూత్రాలు ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దాని గురించి అయితే లోకేష్ గారు, చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. 6 సూత్రాలు చెప్పారు. మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, కార్యకర్తలే మెయిన్, పెద్ద పోస్టులు అంటే పెద్దరికంగా ఉండటం కావచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని అయితే ఒక 6 చెప్పుకుంటూ వచ్చారు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ సూపర్ 6 గురించి ఎక్కడ కూడా వాళ్ళు అయితే ప్రస్తావించలేదండి. ఇస్తామని చెప్తున్నారు కానీ అమలు జరుగుతుందా లేదని అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికైతే. చూద్దాం మరి. దీనిపైన అయితే జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు సూపర్ 6 గురించి. ఎందుకంటే మహానాడులో కొంచెం ముందే చెప్పాను కదా, కొంచెం ఇంప్లిమెంట్ చేసి 2-3 పథకాలు ఇంప్లిమెంట్ చేసి వచ్చి అక్కడ చెప్పుంటూ బాగుండేది నాకు అనిపించింది. మహానాడు ఇంకా సక్సెస్ మంచిగా పేరు వచ్చేది అనిపించింది. కానీ వీళ్ళు సంవత్సర కాలంలో ఏ పని చేయకుండా మహానాడులో డప్పాలు కొట్టుకుంటా ఉంటుంటే అది కొంచెం అంత అనిపించట్లేదు నాకు కూడా. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎక్కువ జగన్మోహన్ రెడ్డి అలానే వాళ్ళ కొంతమంది ఎవరైతే తిట్టారో లీడర్స్, వాళ్ళ గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. వాళ్ళకే ఫేమ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది వైసీపీ నాయకులకి. చూద్దాం ఏం జరగవద్దు. ప్రస్తుతానికైతే మహానాడు అయితే కడపలో సక్సెస్ అయిందంటే జనాదరణ అయితే తీసుకొచ్చారు, జనాలను గట్టిగానే పోగు చేశారు, దానిలో సక్సెస్ అయ్యారు. అలానే అక్కడ ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కావచ్చు మంచిగానే సజావుగా జరిగిపోతూ ఉంది మహానాడు. చూద్దాం మరి. ఏమన్నా మనకి ఎక్కువ ఈ మహానాడు చుట్టూ తిరిగింది ఏమైనా ఉందంటే అది లోకేష్ని అధ్యక్షుడిగా చేయడం, లేకుంటే వేరే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తారేమో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. దీనిలో ఏమైనా ప్రకటన వస్తుందేమో.